హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేత్త శ్రేణుకుమార్ని. వాస్తుతో పాటుగా కూడా మనము బిల్డింగ్ బైలాస్కి సంబంధించినటువంటి రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది సెంటున్నర స్థలమైనా, 2 సెంట్ల స్థలమైనా, 3 సెంట్ల స్థలమైనా సరే చిన్నవని మన ఇల్లు చిన్నదైపోద్ది కదా, అందుకని ఈ గవర్నమెంట్ లాస్ ఎన్నో ఒప్పుకుంటే ఇల్లు కట్టలేమో అని మీరు అనుకుంటారు. కానీ దానివల్ల క్రాస్ వెంటిలేషన్కి కావాల్సినటువంటి వాతావరణము మనకు వస్తుంది. అలాగే కిటికీలు పెట్టుకునేటటువంటి హక్కు మనకు వస్తుంది. ఈ యొక్క విషయంలో మీకు రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అలాగే ఫ్రంట్ సెట్ బ్యాక్ అనేటటువంటి దాని మీద చాలామంది కన్ఫ్యూజ్కి గురవుతున్నారు. రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనేది కేవలము మీ స్థలానికి ముందున ఉన్నటువంటి వీధి రోడ్డు వెడల్పు 30 అడుగుల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అంటారన్నమాట. అప్పుడు ఆ 30 అడుగుల రోడ్డు పూరించడానికి రోడ్డుకి ఇరువైపులా ఉన్న వాళ్ళకి మిగతాది బ్యాలెన్స్డ్గా పంచుతారన్నమాట ఈ గవర్నమెంట్ వాళ్ళు. అంటే సపోజ్ ఒక 25 అడుగుల రోడ్డు ఉందనుకోండి, మీరు కొనుక్కున్న చోట మీరు 2.5 అడుగులు వదలాలి, అవతల వాళ్ళు 2.5 అడుగులు వదలడం ద్వారా 30 అడుగుల రోడ్డు అవుతుంది. కాబట్టి మీకు పర్మిషన్ ఇవ్వాలంటే 2.5 అడుగులు వదలమంటారు. వదిలిన తర్వాత ఏదైతే స్థలం ఉందో దాంట్లో మళ్ళీ ఫ్రంట్ సెట్ బ్యాక్ ఒక్కోసారి మీటర్ వదలమంటారు, ఒక్కోసారి 1.5 మీటర్ వదలమంటారండి. సో రోడ్ ఎఫెక్టెడ్ ఏరియాకు వదిలినంత మాత్రాన దాన్ని ఫ్రంట్ సెట్ బ్యాక్లో కలపరాదు, దయచేసి తెలుసుకోండి. రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనేది 30 అడుగుల రోడ్డుకి కావడానికి కావాల్సినంత స్థలాన్ని ఇరు వర్గాల వారు ఇవ్వడం అంతే తప్పితే ఇంటి ఫ్రంట్ సెట్ బ్యాక్ ఇంకా మీరు ఇవ్వలేదు. అది వదిలిన తర్వాత కూడా మీరు ఫ్రంట్ సెట్ బ్యాక్కి 1.5 మీటర్ అంటే 1.5 మీటర్ వదిలిపెట్టి ఇల్లు కట్టుకోవాలి. అందువల్ల ఇవన్నీ స్థలాలు కొనుగోలు చేసేటప్పుడే వీధి ఎంత వీధి ఉంది అనేది చూసుకోవాలి. చాలామంది తూర్పు ఉంటే చాలు, ఉత్తరాలు ఉంటే చాలు, 20 అడుగుల రోడ్డు ఉంది కదా, వెహికల్ పాస్ అయిపోతుంది కదా, కొనేద్దాం అనుకుంటారు. కానీ ఇల్లు కట్టడానికి వెళ్ళినప్పుడు మీరు చాలా ఇబ్బందులు పడతారండి. సో ఫ్రంట్ సెట్ బ్యాక్ విషయంలో, రోడ్ ఎఫెక్టెడ్ ఏరియా విషయంలో మీరు జాగ్రత్త వహించి రోడ్డు విడ్త్ ఖచ్చితంగా 30 అడుగులు ఉండేటట్టు మీరు కొనుక్కోవాలి. అదే రకంగా లోతు కూడా ఒక 50 అడుగులు ఉండేటట్టు చూసుకొని కొనుక్కోవాలన్నమాట. థ్యాంక్ యూ.